ఒకటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి బంగారు కుటుంబం, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్న బంగారు కుటుంబం. ఈ 2 బంగారు కుటుంబాలు తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజలను బంగారు కుటుంబంగా చేసేటటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ ఆలోచన కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాగే పొలిటికల్ స్టంట్లు భలే పెడతాడు ఆయన. పబ్లిసిటీ స్టంట్, పబ్లిసిటీ పిచ్చి. ఆయన ఒక పథకం పెట్టడం, దాన్ని అద్భుతంగా ఫ్రంట్ పేజీలో రాసేటటువంటి వండి వార్చేటటువంటి పత్రికలు తయారు కావటం. ఆయనకు పత్రికా బలం చాలా పెచ్చు, మీడియాలో చాలా పెచ్చు. ఆయన రాగానే ఏమన్నా చూశారుగా మొట్టమొదట ఆకస్మిక తనిఖీలు. నేను నిద్రపోను, ఇంకోటి నిద్రపోనేయలేను, నేను నిద్రపోను, ఇంకోటి నిద్రపోనేవను, ఆకస్మిక తనిఖీలకు వెళ్ళిపోతా అన్నాడు. ఏమి సాధించావంటున్నా? ఆకస్మిక తనిఖీలకు వెళ్ళి అడ్మినిస్ట్రేషన్లో ఏమి సాధించావో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఏమి సాధించలా. ఆ తర్వాత ప్రజల వద్దకు పాలన, బ్రహ్మాండంగా ఉంది టైటిల్, సినిమా టైటిల్స్ లాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రజల వద్దకు పాలన ఏంటి? ప్రజల వద్దకు పాలన దగ్గరికి వెళ్ళి ఏమి సాధించారు, ఏమి సమస్యల్ని మీరు పరిష్కరించారా, ఏమైపోయినాయి వాళ్ళ ఆ పెట్టి పథకాలు? మళ్ళీ మీరేగా రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది.